ఇక చూడండి, మనం కారం ఆడించుకుంటే తీసుకున్నామండి మిరగాయలు వచ్చి ఎండుమిర్చి. ఈ 5 కిలోలు ఎండుమిర్చి అండి. ఇవి మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలో, కారం ఎలా పట్టించుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాం చూడండి. చాలా కలర్గా ఉంటుందండి మిర్చి వచ్చి. మన సొంతంగా ఆడించుకుంటే కారం చాలా బాగుంటుందండి. చాలామంది రెడీమేడ్ కారం తీసుకుంటారు కానీ అవి ఆరోగ్యానికి మంచివి కాదండి. మన సొంతంగా పట్టించుకుంటేనే బాగుంటుంది. అందుకని మేము సంవత్సరం సరిపడగా మేము కారం పట్టించుకుంటామండి. ఎలాగా పట్టించుకోవాలో, ఏమేమి అందులో కలపాలో చూద్దాం చూపిస్తాం మేము. ఓకే అండి. ఈ 5 కిలోలు పట్టించేటప్పుడు మీకు అంతా మొత్తం క్లియర్గా చూపిస్తాము చూడండి. చూడండి, ఇది మనం ఎండలో ఆరబోసామండి. ఇది పొద్దుగాల మేము ఎండలో పెట్టాము. ఆల్రెడీ ఎండిపోయింది మిర్చి. మనం చూసారా, ఇగో చూడండి ఎలా ఇరుగుతుందో చూసారా. మీకు ఆల్రెడీ మీకు ఇదంతా రెడీ అయిపోయిందండి. ఎండుమిర్చి అయితే రెడీ అయిపోయింది, ఎండిపోయింది, బాగా ఆరిపోయింది. కాకపోతే ఇందులో మనం ఏ వచ్చిన సామాన్లు ఉంటాయి కొన్ని, అవన్నీ చూద్దామండి. చూసిన తర్వాత అవి ఎలా పట్టించుకోవాలో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. క్లియర్గా చూపిస్తాం మేము. ఓకే. ఇక చూడండి, మనం మెంతులు వేసుకున్నామండి. 5 కిలోలకి 1/2 కిలో మెంతులు వేసుకున్నాం. మెంతులు లైట్గా దోరగా వేపుకోవాలండి. అవి మనం 5 కిలోలకి 1/2 కిలో మెంతులు అండి. అవి చూద్దామండి. నెక్స్ట్ మనం ఏమి వేయాలో. నెక్స్ట్ వచ్చి జీలకర్ర వేసుకున్నామండి. మనం జీలకర్ర వచ్చి కేజీకి వచ్చి 50 గ్రాములు అండి. అంటే 5 కిలోలు కాబట్టి 5 యాపిల్ 250 గ్రాములు మనం జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర కూడా లైట్గా వేగేటట్టు మనం వేపుకోవాలి. చూడండి, జీలకర్ర కూడా లైట్గా వేపుకున్నామండి మనం. చూడండి, ఇవి వచ్చి ఓంటాలండి. కారంలో కంపల్సరీ ఇది వేసుకోవాలండి. వేసుకుంటేనే స్మెల్ బాగుంటుందండి. ఓంటాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేపుకుందామండి. నెక్స్ట్ వచ్చి ధనియాలండి. మనం వేసుకుండేవి మన కేజీకి వచ్చి 100 గ్రాములు ధనియాలు వేసుకోవాలండి ఇందులోని. చూడండి, కేజీకి 100 గ్రాములు చొప్పుని అరకిలో మనం ధనియాలు వేసుకున్నామండి. 5 కిలోలకి 5 కిలోలు ఎండుమిర్చి అండి. అవి మన ధనియాలు కూడా లైట్గా వేపుకోవాలండి. అవి చూడండి, లైట్గా వేపుకోవాలండి. బాగానే దోరగా వచ్చేలాగా వేపుకోవాలి ధనియాలు వచ్చి.
చూడండి ధనియాలు కూడా వేగినాయండి. నెక్స్ట్ వచ్చి మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదండి, అందులోని గింజలండి ఇవి. మన ఎండుమిరపకాయలు ఆరబెట్టుకుని తీసుకున్నాం కదండి, అందులో ఉన్న గింజలు అవి కూడా లైట్గా వేపుకోవాలండి. ఇవి ఇక్కడ కూడా వేగినాయండి. చూడండి నెక్స్ట్ వచ్చి మనం కళ్ళుప్పు వేసుకున్నామండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. మన కేజీకి వచ్చి 150 గ్రాముల చొప్పున 5 కిలోలకి 30 కిలో వచ్చిందండి ఉప్పు అయితేనే. ఉప్పు కూడా వేసుకోవాలండి, కారం పట్టించుకుందా కంపల్సరీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా కారం పాడవదండి, కలర్ పోకుండా ఉంటుంది. కంపల్సరీ ఉప్పు అయితే వేసుకోండి. కిలోకి వచ్చి 150 గ్రాములు అండి ఇది ఉప్పు వచ్చి. అందులో కొబ్బరి చూసారండి, చింటూ 4 పిల్లలు పెట్టిందండి. చూడండి ఎలా చూస్తుందో. చూడండి మనకి ఉప్పు కూడా వేగిందండి. అండి ఇదిగోండి మేము కారం పట్టించామండి. మాకైతే 5 కిలోలు మిర్చి వేసాం కదండి. 5 కిలో మిరగాయలకి మాకు సామాన్లతో కలిపి 6 కేజీలు వచ్చిందండి కారం వచ్చి. ఇగో చూడండి, మీకు పట్టించినప్పుడు చూపిద్దాం అనుకున్నామండి. కాకపోతే అక్కడ పట్టించేటప్పుడు చాలా జనాలు ఎక్కువ ఉన్నారు, అక్కడ కుదరలేదు వీడియో తీయడానికి. సారీ అండి, ఏమనుకోకండి. పట్టించేది కూడా మీకు చూపిద్దాము కదా అనుకున్నాం, కానీ అదైతే కుదరలేదు. ఇదిగోండి మాకు 6 కిలోల కారం వచ్చిందండి. మాకు వచ్చి సంవత్సరానికి సరిపోద్దండి ఇది. వీటిని ప్యాకింగ్ చేసుకుని మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. కిలో ప్యాకెట్లు చేస్తాం. ప్యాకింగ్ చేయించుకుని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాకు సంవత్సరం వరకు కలర్ తగ్గదండి. చూడండి చాలా రెడ్డెస్గా వచ్చిందండి కలరు. చూసారండి, ఇలా పట్టించుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. మన ఎందుకంటే ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పెట్టాం కాబట్టి అండి చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని మేము సొంతంగానే ఆడించుకుంటామండి, బయట అయితే కొనం మేము ఎప్పుడూనే. ఇదిగోండి ఈ రకంగా వచ్చింది మాకు. చూడండి మీకు ప్యాకింగ్లు చేసుకుంటామండి, కేజీ ప్యాకింగ్లు చేసుకుని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. సరే అండి, ఓకే అండి. ఇదిగోండి కారం వచ్చింది, ట్రై చేసి చూడండి ఒకసారి. మేము చెప్పిన కొలతల్లో ట్రై చేసుకుని మీరు కూడా ఆడించుకుంటేలా ఉంటే ఆడించుకోండి. బయట కొనికంటే మనం ఇలాగ ఆడించుకుంటేనే బెస్ట్ అండి, మనకి చాలా బాగుంటుంది. సరే అండి, ఈ వీడియో వచ్చి ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.